హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు బొమ్మకు మురళీ గారు ఉన్నారు. ఆర్జీవి గారితో 3 పార్టులతో సినిమా ఒకటి తీస్తున్నారంట. అసలు ఆ కథ ఏంటి, ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఆర్జీవి గారు అంటేనే ఒక కాంట్రవర్షియల్ డైరెక్టర్, అలాంటి కాంట్రవర్షియల్ డైరెక్టర్ని ఎలా చూపించబోతున్నారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్గా చేశారు, తర్వాత రియల్ ఎస్టేట్లో చేశారు. అసలు ఈ ఫిలిం సైడ్ రావడానికి రీజన్ ఏంటి? Yeah, film side is an innovation domain where we can express our feelings. రియాలిటీని ఒక నిర్భయంగా చూపించే ఒక ఎన్వైర్న్మెంట్, ఒక ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అన్నీ అంత ఓపెన్గా ఉన్న ఒక డొమైన్ దొరకలే. సో అండ్ సమాజాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక డొమైన్ ఈజ్ మూవీ ఇండస్ట్రీ. కొన్ని అంశాలు నేను అనుకున్నాయి అంటే ఎంత స్పీచ్ ఇచ్చినా ఇట్ విల్ నాట్ బీ దేర్ ఫర్ లాంగ్ టైం. ఒక గంట మంచి పాయింట్ని నేను డిస్కస్ చేస్తే ఒక స్పీచ్ రూపంలో ఒక పొలిటీషియన్ ఏదో ఒక రూపంలో సో ఒక గంట ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. బట్ ఒక మూవీ అనేది నెవర్ ఎండింగ్ అసెట్. సో దాన్ని అంటే అదొక నిధిలాగా ఉంటే ఎన్ని జనరేషన్ కని చూడొచ్చు మనం దాన్ని. సో దట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. సో మూవీ ఇండస్ట్రీ అనేది ఒక మంచి డొమైన్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద సొసైటీ. అంటే సార్ ఇప్పుడు కంప్లీట్గా దీని మీద వచ్చారా, ఇంకా మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఒక జీవితంలో ప్రతిదీ అది జరుగుతూ పోతుంటుంది. వాట్ ఐ సీ ఈజ్ ఇది నా ప్రొఫెషన్ అని చెప్పడం అనేది రాంగ్ అది. సో వాట్ ఇట్ డిమాండ్స్ ఇన్ దట్ పర్టికులర్ ద లొకేషన్ అండ్ ద టైమింగ్, సో ఐ షుడ్ డూ ఇట్, దట్స్ ఇట్. So at this point of time I felt this is comfortable profession, let me go and have some time in that. అలాగే మీరు పొలిటికల్గా కూడా ట్రై చేసి మళ్ళీ ఆగిపోయారంట. ఆగిపోవడం అనేది ఏముంటుంది అది. సో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్లో కాంటాక్ట్ చేశా. సో యాక్టివిస్ట్ బై నేచర్, బై బర్త్ అండ్ బై యాక్షన్ ఆల్ ది టైమ్. సో యూ డోంట్ నీడ్ టు బీ ఏ పర్టిక్యులర్ యాక్టివిస్ట్ ఆల్ ది టైమ్ and go for it. So by nature I am a human and the activist to the welfare of the society. Whatever means I am doing, it will be the helpful for the society. No need to be a politician. సో నువ్వు చేసే యాక్షన్లో ప్రతిదీ కూడా యాక్టివిస్ట్ అంటే ఒక వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ చేస్తే యు ఆర్ ఏ పొలిటీషియన్ ఆర్ యు ఆర్ ఏ యాక్టివిస్ట్, యు ఆర్ ఏ సోషల్ వర్కర్, వాట్ ఎవర్. శరణం గచ్చామి అనే మూవీ సొసైటీలో ఈక్వాలిటీ గురించి ఒక ప్రయత్నం అయితే చేశారు, ఈక్వాలిటీ కోసం చేశారు. సో అది అంతగా సక్సెస్ అవ్వలేదు. సో ఆ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సక్సెస్ అనేది అంటే హౌ డూ యూ మెజర్ సక్సెస్? డూ యూ వాంట్ సమ్ మనీ ఆర్ డూ వాంట్ సక్సెస్ ఈజ్ ద వన్ వేర్ ఐ ఫీల్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ థింగ్ అట్ యువర్ హయ్యెస్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటే నీ కొరకు చేసినావు. కానీ సమాజం ఏదో ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అని చేస్తున్నాం కానీ చేయండి మనం. ఏ యాక్టివిటీస్ అని వాట్ ఐ ఫీల్ ఈజ్ ఎట్ యువర్ కన్వీనియన్స్ అండ్ యువర్ కంఫర్ట్. అది నేను సక్సెస్ అయిపోయా దాంట్లో. ఈ సమాజం నాకు ఎన్నో ఇచ్చేది, నేను పే బ్యాక్ టు ది సొసైటీ. అది హౌ ఇట్ షుడ్ బి గివెన్ అనేది త్రూ ఫిలిం మీడియా ట్రై టు గివ్. ఒక నాలెడ్జ్ షేర్ చేయటం, ఒక ఎన్లైట్మెంట్ను పోక్ చేయటాన్ని ఫిలిం మీడియాతో చేసినాం. మన శరణం గచ్చామిలో కాన్స్టిట్యూషన్లోని కొన్ని అంశాలని ఎక్స్పోజ్ చేయటం, అది ఓవర్లుక్ చేయటం వల్ల లేకపోతే ప్లాన్డ్ ఎఫర్ట్ పెట్టి దాన్ని మిస్గైడ్ చేయటం వల్ల ఒక సబ్జెక్ట్ని. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ త్రూగా మన ఇండియా జీడిపి -23 ఉన్నది అనే పాయింట్లో మన ఎకానమీ చాలా ఘోరమైన విఫలమైన పరిస్థితిలో ఉన్నాము అనే పాయింట్ని మన సమాజంలో 140 crores ఎవరు కూడా నోటీస్ చేయలేని ఒక అంశం అది డైవర్షన్ చేయటం. అట్లా మన సమాజాన్ని నిర్మాణంలో భావితరాలకు మనకు ఒక మనగడను నేర్పించే ఒక వ్యవస్థ అది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోకుండా ఉండడానికి ప్లాన్డ్ ఎఫర్ట్ పెట్టిన ఒక శక్తులను ధీటుగా ఫిలిం మీడియాని యూజ్ చేస్తే అది అన్ఫోల్డ్ చేయొచ్చు. సో కాన్స్టిట్యూషన్ ప్రతి వాడికి తెలవాలి, వేర్ అండర్ కాన్స్టిట్యూషన్. సో దాంట్లో భాగంగా ఎన్నో అంశాలు ఉన్నాయి, దాంట్లో అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అవి. సో ప్రతి యూత్ షుడ్ నో అవేర్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గివెన్ ఫర్ యూ టు లివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్.
సో కాన్స్టిట్యూషన్లో ఒక రిజర్వేషన్ సిస్టమ్ని ఎక్స్పోజ్ చేశాను. అంటే నేను షార్ట్ మూవీలో చెప్పేది ఏంటి అని అంటే 1000 సంవత్సరాలు 100% రిజర్వేషన్ ఇచ్చిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్యూనిటీ 100% రిజర్వేషన్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. రిజర్వేషన్ అంటే ఏంటి? ఒక సామాజిక వర్గానికి బతుకులో వనరులు వాళ్ళకు మాత్రమే రిజర్వ్ చేశారు. అంటే చదవటం కానీ, ఆస్తి కానీ, పవర్ కానీ, రాజ్యాధికారం కానీ, దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, సోషల్లీ దే ఆర్ రిజర్వ్డ్, ఆల్ ది రిసోర్సెస్ రిజర్వ్ ఫర్ దీస్ 3 పీపుల్. సో దానిని కాన్స్టిట్యూషన్ పరంగా మనకి ఈ 100% ఉన్న రిజర్వేషన్ని వీళ్ళకి ఒక 50% సడలించి ఇంకో 50% శూద్ర కమ్యూనిటీకి ఇవ్వడము అనేది నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో కాన్స్టిట్యూషన్ నిర్మాణంలో గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, అండ్ ఆర్కిటెక్చర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళు మన సమాజాన్ని రాజు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వాలని మనం నిర్మించుకొని ప్రజలకి డెవలప్మెంట్కి అనుగుణంగా, అప్గ్రేడేషన్కి అనుగుణంగా చట్టాలని తయారు చేసుకొని బతకడానికి. అంటే ఈరోజు మీరు ఉమెన్ పరిస్థితి చూస్తే బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఆమెకు 10 yearsలో మ్యారేజ్ చేసి పంపించేవారు. ఆస్తి హక్కు లేదు. బై డిఫాల్ట్ ఇప్పుడు అనుకుంటాం మనం, ఆయన చదివే హక్కు లేదు, బిజినెస్ చేసే హక్కు లేదు, నచ్చిన హస్బెండ్ చేసే మ్యారేజ్ చేసుకునే హక్కు లేదు, వాడు వద్దని అనుకుంటే వదిలే హక్కు లేదు. ఓకే, బట్ టుడే ఈ 70 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ చరిత్రలో ఉమెన్ యొక్క పొజిషన్ అన్ని రంగాల్లో చూడండి మగవాడితో పాటు ఈక్వల్గా, మోరల్లెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్. దీని గురించి తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి అవసరం. సో దాంట్లో భాగంగా ఈ రిజర్వేషన్ని నేను 50% సడలించిన దాని కొరకు ప్రతిభ ఉన్నవాడికి ఇవ్వాలి కదా అని చెప్పి మిస్గైడ్ చేస్తాను. అంటే ప్రతిభ అనేది ఉన్నప్పుడు ఒక్క ఆర్మీ మ్యాన్ లేకుండా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా ఆక్రమించారు? అప్పుడు ప్రతిభ లేదా? ఇన్కేపబుల్ పీపుల్ ఉన్నట్టే కదా. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ప్రతిభ ఇక్కడ ఉందన్నట్టే కదా అర్థం. సో సచ్ థింగ్స్ షుడ్ బి డిస్కస్డ్, ఎక్స్పోజ్డ్, అండ్ పీపుల్ హు ఆర్ క్యాపబుల్ టు బీ హ్యాండ్లింగ్ ది కంట్రీ అండ్ ది డెవలప్మెంట్. సో దట్ ఈస్ రియలీ రిక్వైర్డ్ అట్ దిస్ మూమెంట్. ఓకే సార్. అట్లాగే శరణం గచ్చామి అనే మూవీ చేసేటప్పుడు చాలా హడల్స్ అనేది ఫేస్ చేశారు కదా. ఆ టైంలో మీకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది, ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. మీకు ఇండస్ట్రీ మీద ఏ ఒపీనియన్ వచ్చింది ఆ టైంలో? ఇండస్ట్రీ అనేది అంటే ఒక అవగాహన లోపం వల్ల మన కల్చరల్ ఆస్పెక్ట్స్ మనకు ఒక గుత్తాధిపత్యం చెలాయించాలి అనేది సీడ్ చేసేది మన జీన్స్లో. సో ఎక్కడ పోయి అది నాది అనాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటిది అని అంటే ఎవరైనా చెప్పేది ఏంది అంటే సమాజం 1000 సంవత్సరాల నుంచి గుత్తాధిపత్యం చెలాయించడం, డివైడ్ అండ్ రూల్ పెట్టేసేసి ఎక్కడ పోయి అది నాది అనే వర్డ్ యూజ్ చేయడం అనేది జరిగింది. ఒక్క హ్యూమన్ బ్రెయిన్ తప్ప మిగిలిన ఏ బ్రెయిన్స్కి నా అనే వర్డ్ తెలియదు. ఒక్క హ్యూమన్ బ్రెయిన్స్ మాత్రమే తెలుసు దాని మీద. సో ఎక్కడ పోయి నా అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో అధికారం చెలాయిస్తాం అక్కడ. సో ఈ ఇండస్ట్రీలో కూడా అలాంటి పని జరిగేది అన్నట్టు. 25 సంవత్సరాల కింద చూస్తే ప్రొడ్యూసర్ అనేవాడు మూవీ చేస్తాడు, ఎగ్జిబిటర్స్ థియేటర్లు వాళ్ళు ఉంటారు, పోతారు, నలుగురు కలిసి ప్రొడ్యూసర్ దగ్గర బాక్స్ కొనేసేస్తారు, వాళ్ళు షేరింగ్ బేసిస్లో మూవీని రన్ చేసి వదిలేస్తారు. వచ్చిన మనీ వాడిపోతుంది, విడిపోతుంది. పబ్లిసిటీ చేసి జనాలను రప్పించుకొని థియేటర్లో ఏ మూవీని షో చేయించే బాధ్యత ఎగ్జిబిటర్కి ఉంటుంది. ప్రొడ్యూసర్కి అసలు సంబంధం ఉండేది చేసేంతవరకు వాడికి ఉంటుంది. ఆయన ఎంత కమ్ముకోవాలో వాడికి ఫ్రీడమ్ ఉండే, ఎంతమందిని తెప్పించుకునేది నాకు ఫ్రీడమ్ ఉండే. ఎక్కువ మందిని తెప్పించుకుని ఎక్కువ పబ్లిసిటీ చేసి తీసుకొచ్చేయాలి. సో మూవీని అలా ఒక్కరోజు కాదు సంవత్సరం నడిచేది, 360 days నడిచేది ఖైదీ మూవీ. హౌ దట్ ఈస్ పాసిబుల్ అలా. బట్ ఇప్పుడు ఎలా లేదు, వాళ్ళందరినీ డీసెంట్రలైజ్ చేసి మేము పవర్ ఉన్నది అని చెప్పి వీళ్ళందరినీ యూనియన్ చేస్తుంది మేమే అని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్ ఊడిపడ్డాడు ఆకాశం నుంచి. సో ఈ 25 సంవత్సరాల్లో అందులో ఫిలిం ఇండస్ట్రీని ఒక చేతిలో పెట్టి నలుమేస్తున్నారు వాళ్ళు, ఆ నలుగురు. సో కొత్త ప్రొడ్యూసర్లకు స్పేస్ రాకపోవటం, ఉన్న ప్రొడ్యూసర్లకు నష్టం కలిగించాలంటే నష్టం కలిగిస్తారు. దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ స్క్రిప్టింగ్, దే ఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, విచ్ మూవీ షుడ్ బి రన్, విచ్ షుడ్ నాట్ బి రన్.
and which theatre should be given opportunity, which should not be, which producer should be killed and producer should not be entertained. They decide everything. So this point everybody is analyzing and trying to know that also, and ఎట్లా దీన్ని బ్రేక్ చేయాలి అని అనేది. సో అది దానికి కొంత సఫికేషన్ ఫేస్ చేసింది వాస్తవమే. మన శరణంగచామి మూవీకి ఒక 100 థియేటర్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా అప్పుడు. సో అది ఎవ్రీబడి ఈజ్ దట్ మూవీ తీయడమే గణకారం ఎక్కువ స్మాల్ ప్రొడ్యూసర్గా. అండ్ మూవీ క్రియేటెడ్ రియల్ వండర్ రీచింగ్ ది పీపుల్ అండ్ యాక్సెప్టింగ్ ది పీపుల్, బట్ మూవీ వాజ్ నాట్ రన్. సో ఈ పర్టిక్యులర్ ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయకపోతే సో ఇన్నోవేషన్స్కి స్పేస్ లేదు. ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే అది నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కానీ స్పేస్ ఉండదు. సో ఇట్ షుడ్ బి చేంజ్డ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ దట్ వన్. అంటే ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ అనేసరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 1-2 సినిమాలకి పరిమితం అయిపోయారు. అది రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఇదే ఇప్పుడు ప్రొడ్యూసరు 5 కోట్లు పెట్టి ఒక మూవీ తీశాడు, ఎక్స్పెక్ట్ చేస్తాడు మోర్ దాన్ దాట్. ఏ మూవీ అయినా ఎవరు తీసినా బాగా ఆడుతుంది అని తీస్తారు. ఫ్లాప్ అయ్యే మూవీ ఎవరు తీయరు కదా. సో మూవీ డెఫినెట్గా ఆడుతుంది వన్ ప్రకారంగా. అది పీపుల్ అప్రిషియేట్ ఆర్ నాట్ అనేది డిఫరెంట్ స్టోరీ, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ఆల్సో ఈ ఫీల్స్ దట్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూవీ అని అంటారు. ద ఎగ్జిబిటర్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అది చేసి ఇది చేసి మంచి బ్యూటిఫుల్ థియేటర్ కట్టి పెడతారు. సో ఈ చిన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళు అమ్ముకుందాము అని అంటే ఈ ఎగ్జిబిటర్స్ ఎవరెవరికి రెడీ ఉన్నారు అనేది వీళ్ళకి తెలియదు. సో దే డోంట్ హ్యావ్ ఏ మెకానిజం, ఏ ప్లాట్ఫామ్ టు రీచ్ ఎవ్రీబడి. ఆర్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఈ కొత్త సినిమా వచ్చింది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోయి తీసుకుందామని అని చెప్పి ప్లాట్ఫామ్ లేదు. సో ఈ రెండింటిని కలిపే ప్లాట్ఫామ్ మేము డిస్ట్రిబ్యూటర్లో అని చెప్పేసి వీళ్ళు నేమ్ వేసుకొని వచ్చారు. సో వీళ్ళ మెథడ్ ఏంటి అని అంటే ట్రెడిషనల్గా ఇప్పుడు ఈ 25 years నుంచి జరుగుతున్నది. ఈ ఎగ్జిబిటర్లతోటి ఒక లీజ్ అగ్రిమెంట్ పెట్టుకుంటారు. సో లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి వీక్ ఇంత ఇస్తామని అని చెప్పి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. మనలో ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ థియేటర్ ఉన్నది, హార్డ్లీ 75,000 పర్ వీక్ ఇస్తారు. ఓకే, సిట్టింగ్ కెపాసిటీ 400 సిట్టింగ్ కెపాసిటీ ఉంది, మెయిన్ సిటీ అది. ఎగ్జిబిటర్స్ అదే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక మూవీ రన్ చేసి అది వేయాలి శరణంగచామి అనుకుందాం. సో హౌ టు రీచ్ హిమ్, బికాజ్ ఈజ్ లింక్డ్ విత్ డిస్ట్రిబ్యూటర్ కబ్జాలో ఉన్నది. అది లీజ్ అగ్రిమెంట్ పెట్టేసి నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోవాలి. డిస్ట్రిబ్యూటర్ వాని ఇష్టం, నేను 5 కోట్లు పెట్టినది నేను 1 కోటికే కొంటాను లేకపోతే నేను ఇది తీయను అని అంటాడు. సచ్చినట్టు ఇవ్వాల్సింది. సో నా మిగిలిన 4 కోట్లు ఎట్లా అని అంటే ఏదో ఉచిత సలహా ఇచ్చేస్తారు, మీకు ఓటీటీ ఉంది కదా లేకపోతే శాటిలైట్ ఉంది కదా, సమ్ అదర్ మెథడ్స్ ఉన్నాయి, యూ కెన్ గో అండ్ గెట్ ఇట్, బట్ వాట్ ఐ ఫీల్ దిస్ ఇస్ నాట్ మోర్ దెన్ 1 crore అంట. ఓకే, అక్కడ 1 crore పెట్టేసి 5 కోట్ల సినిమాని తీసుకుంటాడు. ప్రసాద్ ల్యాబ్లో అది రన్ చేస్తే మోర్ లెస్ 80% ఆక్యుపెన్సీ ఉంది అనుకుందాం. అవుట్ ఆఫ్ 400, 300 సిట్టింగ్ ఆక్యుపెన్సీ. అవుట్ ఆఫ్ 400 సిట్టింగ్ కెపాసిటీలో 300 ఆక్యుపెన్సీ అంటే అక్కడ 1500 పెట్టుకుందాం. సారీ 150 రూపీస్ ఒక టికెట్ అమ్మేశాడు అనుకోండి. 300 into 150 ఎంత అవుతుంది? 45,000 అవుతుంది కదా. 45,000 రూపీస్ ఒక షో వస్తుంది ఆయనకి. ఓకే, సో 4 షోస్కి ఎంత వస్తుంది? 45 into 4 అంటే అది అప్రాక్సిమేట్లీ 2 lakhs. 2 lakhs 1 dayలో ఆయన కొట్టేసేస్తాడు. బాహుబలి నడిచింది ఆయనకు 80% అనుకుందాం. 80%లో 300 ఆక్యుపెన్సీ అంటే 2 లక్షలు ఒక రోజుకి వస్తే ఈయనకి ఇచ్చేది ఎంత? 75,000. ఈయనకు ఫ్లాట్ రేటు. ఎంత స్వేచ్ఛ ఉన్నా బట్ ఎగ్జిబిటర్ ఎర్న్స్ ఓన్లీ 75 per week. సో మీకు 1 dayలో 2 lakhs అవుతాయి, 7 daysలో ఎన్ని lakhs అవుతాయి? 14 lakhs. 14 lakhs ఒక థియేటర్కి. ఆయనకు పే చేస్తుంది ఎంత? 75. ఆయనకు మొత్తం కలిపి చూస్తే ఎవరు ప్రొడ్యూసర్కి అన్నీ కలిపి చూస్తే మా అంటే ఒక థియేటర్ బేసిస్లో 10,000 పోతాయి ఆయనకి. ఈయన 1000 థియేటర్లు ఉన్నాయనుకోండి, దిల్రాజు గారికి 1000 థియేటర్లు నడిపిస్తాడు బాహుబలి అంటే ఒక్క థియేటర్ 14 lakhs అని అంటే 1000 థియేటర్లు ఎంత వస్తుంది చెప్పు?
ఒక 140 కోట్ల మనీ ఎర్న్ చేస్తాడు. అవును. ఈ ఇద్దరు ఇన్వెస్టర్లు ఇద్దరు ప్రాపర్టీ ఆకాశం నుంచి ఊడిపడి నేను డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఒక మాఫియాలా తయారు చేసి అన్ని కోట్ల పైసలు లాక్కొని పోతున్నారు. వీళ్ళు చూసి కూడా ఏం చేయట్లే. కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఎంత పెయిన్ 1.5 years 2 years కష్టపెడతారు మూవీ ప్రొడ్యూస్ చేయడానికి. ఎంతో ఇంటెలెక్చువాలిటీ, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీని పనంగా పెట్టి చేస్తే వీళ్ళు వచ్చి ఇలా తనుకొని పోతుంటారు. ఒకటే సంతోషం మిగులుతుంది. ఇప్పుడు మీరు నీకు సక్సెస్ కాలేదు అని చెప్పి అన్నారు. సక్సెస్ ఎందుకు కాలేదు? మూవీ అదే సక్సెస్. బట్ మనీ అనే రూపంలో మీరు సక్సెస్ కన్వర్ట్ చేస్తే వీళ్ళు మనీ మన చేతికి రాకుండా, ప్రొడ్యూసర్ చేతికి రాకుండా చేస్తున్నారు, వీళ్ళు ఎగ్జిబ్యూటర్ చేతికి రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి ఇది సక్సెస్ మూవీ ఫెయిల్యూర్ మూవీ అని. వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ మూవీ, ఎందుకంటే అల్టిమేట్లీ దే ఆర్ ప్రాఫిట్ ఓన్. సో ఎవ్రీ మూవీ విచ్ ఈజ్ రన్ by anybody or produced by anybody or exhibited by anybody is a successful movie in my case. సో అలాంటి ఒక మాఫియాని బ్రేక్ చేయాలి. దట్ ఈస్ ఇన్హ్యూమన్ యాక్చువల్గా వాట్ ఐ ఫీల్ ఈస్. అంతే. అలాగే ఇప్పుడు మీరు సెన్సార్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. సెన్సార్ ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ ప్యానల్ మెంబర్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ ఫర్ 4 years. దాదాపు 120 మూవీస్ నేను సెన్సార్ బోర్డ్ మెంబర్లుగా మూవీస్ని సర్టిఫై చేశాను. సెన్సార్ బోర్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్ గివ్ ఏ సర్టిఫికేట్ వాట్ టైప్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్. అది అడల్ట్ మూవీయా, లేకపోతే U/A మూవీయా, లేకపోతే యూ మూవీయా అనేది సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాలి. అంతకు మించిన వాళ్ళకు ఎటువంటి పవర్స్ లేవు. ఈ సినిమా సమాజాన్ని ఇది చేస్తుందా అది చేస్తుందా, దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు సర్టిఫై దిస్. అది రన్ చేయటం రన్ చేయకపోవటం అది అనేది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. సో దాన్ని మించిన పరిమితి చేసేస్తే అలజడి అవుతుంది కదా. మీరు ఇంటర్వ్యూ వరకే చెప్పాలి, దీని నా పర్సనల్ గురించి మాట్లాడకూడదుగా. సో దట్ ఆల్ దే వర్ డూయింగ్ దట్ థింగ్ ఎట్ ద టైమ్. సో ఇఫ్ నాట్ దిస్ వన్ యూ గో ఫర్దర్ కోర్ట్ అని అంటాడు. ఆర్సీ అనే మెథడ్ ఉన్నా అంటే నువ్వు చేసే పని నువ్వు చేయకుండా నాకు ఉచిత సలహా ఎందుకు ఇవ్వటం? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దర్? టెల్ మీ. దెన్ అగైన్ మళ్ళీ అప్లై చేసినాం. దెన్ నెక్స్ట్ టైం వాళ్ళు ఫ్రీకి ఇచ్చేసేసారు, నో కటింగ్. అంటే అన్డ్యూ పవర్స్ని వాడుకుంటూ వాళ్ళ యొక్క అధికారాలను విచ్చలవిడితనంతో వాళ్ళు ఏం చేసినా చెల్తుంది అని అనుకుంటే ఆ చెల్లడం అనే దాన్ని నేను క్వశ్చన్ చేసి వాళ్ళను మీ డ్యూటీస్ మీరు చేయండి అనే ఒక ప్రయత్నం చేయడంలో శరణం గచ్చామి ఒక ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. ఐ డోంట్ థింక్ ఇన్ ఫ్యూచర్ దే విల్ నాట్ డేర్ టు డూ సచ్ థింగ్స్. ఓకే, ఈ సెన్సార్ నిబంధనలకి అది ప్రొడ్యూసర్గా మీరనే కాదు, ప్రొడ్యూసర్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? ఇబ్బందులు ఉండవు యాక్చువల్గా. వాళ్ళకు మూవీ చేసేటప్పుడే ఇది ఏ మూవీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సపోజ్ నేను మూవీ చేసింది U/A టైప్ కావాలి అని అనుకున్నాం, పిల్లలు కూడా చూడాలి అని అనుకుంటే మూవీ ఇది ఏ సర్టిఫికేట్ ఇవ్వటం అనే దాంట్లో డిబేట్ చేయొచ్చు. ఏమైనా కటింగ్స్ ఇస్తారు. ఏగా ఇతనేమో ఒప్పుకున్నారు అనుకోండి, వితౌట్ కటింగ్స్ ఇస్తాము. లేదు U/A కావాలంటే ఈ కటింగ్స్ తీసేసేయండి. ఎందుకంటే పిల్లల దృష్టిలో అండర్ 18 వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఇది ఇబ్బందులు ఏమన్నారు, దట్ ఈస్ హౌ ది కంట్రోల్ షుడ్ బి టేకెన్. బట్ అదర్వైజ్ ది మూవీని కంట్రోల్ చేసే అవసరం ఏంటి? సెన్సార్ చేసేది ఏంటి? సెన్సార్ సింప్లీ అన్వాంటెడ్ థింగ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డొమైన్ ఆఫ్ వ్యూవర్స్ బేస్లో పెట్టుకొని అవి కటింగ్స్ ఇవ్వటము అండ్ సర్టిఫై చేయటము. ఆ థియేటర్ ఓనర్లు ఆ జాగ్రత్త పడి అలాంటి టైప్ వ్యూవర్స్ మాత్రమే టికెట్లు అమ్మాలి. దిస్ ఇస్ సింపుల్ మెథడ్ అంతే. రెగ్యులరైజింగ్ ది థింగ్స్ ఆఫ్ మూవీ డిస్ప్లేని ప్రాపర్ వ్యూవర్స్ చూడడానికి చేసే ఒక కట్టుదిట్టమైన ఒక ప్రాసెస్. ఓకే, అలాగే కమింగ్ టు మీ సినిమాకి వచ్చేస్తే ఆర్జీవి గారి మీద సినిమా తీస్తున్నారు. అసలు ఆర్జీవి గారు అంటేనే కాంట్రవర్సీ. అలాంటి ఆయన మీద సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? ఈజ్ ట్యాగ్డ్ విత్ ది కాంట్రవర్షియల్ మ్యాన్, బట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ హ్యూమన్. ఈజ్ సూపర్ హ్యూమన్ వాట్ ఐ కెన్ సీ ఈస్. But putting things in proper way that will make you feel superhuman. But it is not put in proper way, so you are called as a controversial man. అదే డిఫరెన్స్. సో మీరు ఒకసారి ఆర్జీవి గారి యొక్క ఫిలిమాటిక్ జర్నీ, ఫిలిం మేకింగ్ జర్నీ చూస్తే
ఒక సాధారణమైన మనిషి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని ఒక పర్సన్ శివ మూవీ తోటి తెలుగు ఇండస్ట్రీని గడగడలాడించాడు. ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ తీశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంక మళ్ళీ ఇంకా ట్రెండ్ సెట్టింగ్ మూవీ రాలే. సో ఆల్ ద పీపుల్ హియర్ అండ్ దేర్ బిట్స్ అండ్ పీసెస్ ఎనీ మూవీస్ వాట్ ఎవర్ ఇట్ వాస్ క్రియేటెడ్ ఆఫ్టర్ శివ హియర్ అండ్ దేర్ హీస్ టెక్నాలజీ, హీస్ కాన్సెప్ట్స్, హీస్ ది ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ థింగ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్. దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అక్కడి నుంచి పోయి రంగీలా మూవీ తీశాడు బాలీవుడ్లో. తర్వాత బాలీవుడ్లో పోయాడు. అక్కడ ట్రెండ్ సెట్టింగే సత్యతోటి. మొత్తం ఇప్పుడు కూడా అంతే చేంజ్. మొత్తం మోడల్ ఆఫ్ మేకింగ్ మూవీ ఈజ్ చేంజ్డ్. సో అండ్ ఆయన టచ్ చేసిన సబ్జెక్టులు, టచ్ చేసిన పర్సన్స్ అసలు ఎవరు ఊహించలేరు. దావుద్ ఇబ్రాహిం ఆ కంపెనీ, దావుద్ కంపెనీ వాళ్ళతోటి మూవీ చేయటం, బాల్ ఠాకరే గారిని ఆయన దగ్గర రీచ్ అవ్వడం, ఆయన నీడని రీచ్ అవ్వడం అనేది పెద్ద విషయం. ఆయన మీదే మూవీ చేసి ఆయననే యాక్టింగ్ చేయించాడు, ఆయనతోటి మూవీ రిలీజ్ చేయించాడు. అమితాబ్ బచ్చన్ అంటే లెజెండ్. ఆయనతో మూవీ చేయటం ఒక తెలుగువాడు ఎవరైనా చేసిన దాఖలు ఉన్నాయి అంత ఈజీగా. సో హీజ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. అంటే అలాంటి ఎపిక్స్ తీసిన ఒక డైరెక్టర్ సెక్సువల్ కంటెంట్ తీసుకున్నప్పుడు జనాలు చాలామంది కూడా యాంటీ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మనము సెక్స్ అనేది ఎవ్రీవేర్ ఈజ్ రైట్. మనం దాన్ని ఎప్పుడైతే బ్యాడ్ సింబలిటిక్ మీనింగ్గా ట్రీట్ చేస్తే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ బేసిస్లో అది బ్యాడ్గా కనబడుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి పుట్టడానికి ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మనిషి వస్తే ఆడమగకి ఒక యాక్ట్ చేయటం, ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని ఒక ప్లెజరబుల్ ఈవెంట్ రూపంలో దాన్ని యాక్ట్ చేస్తే అది సెక్షువల్ యాక్ట్, సెక్షువల్ ఇంటర్కోర్స్ అనుకుందాం. దీనిలో బై ప్రోడక్ట్ మగ ఆడ ఒక కంట్రిబ్యూషన్ చేస్తారు. మగ ఎగ్ కంట్రిబ్యూషన్ చేస్తారు, ఇంకో మేల్ స్పర్మ్ కంట్రిబ్యూట్ చేస్తారు. అవి రెండు కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో ఏంటి, దానికి స్వతహాగా ఏక స్వభావం ఉంటుంది. లోపల మదర్ రూమ్లో ఇట్ సక్స్ ఆల్ ది రిక్వైర్డ్ థింగ్స్ అండ్ ఫార్మ్స్ ఎవ్రీ ఆర్గన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మదర్ ఏం కంట్రిబ్యూట్ చేయదు. ఆ ఎంబ్రియో నోస్ వాట్ టు టేక్ అండ్ హౌ టు ఫార్మ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దాట్ 9 months తర్వాత బేబీ బయటకు వస్తుంది. ఓకే, ఇంత సింపుల్ యాక్ట్ని మనము మన పిల్లలకి చెప్పలేకపోతే అది ఒక క్రైమ్ లాగా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఆడవాళ్ళని ఏం రెస్పెక్ట్ చేస్తాం, మగవాళ్ళని ఏం రెస్పెక్ట్ చేస్తాం. సో ఆ బ్యూటీ ఆఫ్ థింకింగ్ అనేది కొంత యూజ్ చేయాలి. ఆ క్రియేటివిటీ ఆయనకు ఉంది. సో ఆయన ఎప్పుడైనా సెక్స్ మూవీ తీస్తాడు అని అంటే యూఆర్ లుకింగ్ ఇన్ దట్ సబ్స్టెన్స్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా వల్గారిటీ ఉందా? నథింగ్ లేదు. సో ఆయన కూడా అలానే చెప్తాడు. ఓకే, సమ్ పీపుల్ థింక్ ఇన్ డిఫరెంట్ వే, సమ్ పీపుల్ థింక్ ఇన్ డిఫరెంట్ వే. సో ఐ డోంట్ కాంట్రాడిక్ట్. దేర్ సమ్ అంటే మనసులో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. చేసేదంతా కరెక్ట్ అని నేను అన్నాను, తప్పని కూడా అన్నాను నేను. సో అలాంటి ఒక బాలీవుడ్ని ఆడించి వరల్డ్లో ఉన్న అందరు పవర్ఫుల్ క్యాండిడేట్స్ మీద ఒక బయోపిక్ లాంటి సినిమాలు తీసిన ఒక మనిషి మీద ఎంత క్రియేటివిటీ ఉండొచ్చు. ఇండియా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ప్రజెంట్ సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఒక టైప్ మూవీ తీశాడు, ఎన్టీఆర్ గారి మీద ఒక మూవీ తీశారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక 2 మూవీ తీశారు, పరిటాల రవి గారి మీద తీశారు, వీరప్పన్ గారి మీద తీశారు. సీ ది ఇన్నోవేషన్, ది కైండ్ ఆఫ్ క్రియేటివిటీ యూ వాంటెడ్ టు ఎక్స్పోజ్ ఇట్, అన్ఫోల్డ్ ఇట్. సో అలాంటి పర్సన్ గురించి, ఆ క్రియేటివిటీ గురించి అన్ఫోల్డ్ చేయటం, ఆయన జర్నీ ఎలా జరిగింది అని అనేది, ఆయన థాట్ ప్రాసెసింగ్ తెలుసుకోవటం వల్ల మనకు లర్నింగ్ వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్జీవి గారికి పెట్టినప్పుడు ఎస్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఐడియా అండ్ అప్రిషియేట్ అండ్ వీ మేడ్ 3 parts ఆఫ్ ది మూవీ. అదే నా డౌట్ వచ్చింది. గాంధీ గారు లాంటి ఆయన మీదే బయోపిక్ అనేది ఒక పార్ట్లో తీశారు, అలాంటిది ఆర్జీవి గారి మీద 3 పార్ట్లు తీయడానికి రీజన్ అంటే ఒక లైఫ్ ఫేజెస్ ఏమన్నా చేస్తున్నారు? ఫేసెస్ వైజ్ అంటే ఇప్పుడు మీకు ఈ సీక్వెన్స్ చెప్పాను కదా, తెలుగు ఇండస్ట్రీ నుంచి, బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది ఎంటిటీస్ హూ రిప్రజెంట్ ది ఇండియా అండ్ ది కల్చర్ అండ్ డిఫరెంట్ థింగ్స్. దావుద్ ఇబ్రాహిం అంటే వరల్డ్ డాన్ కదా, అలాంటి వ్యవస్థ ఎలా ఉంటుంది అని అనేది చూడడానికి కానీ వినడానికి కూడా భయం వేసేది. అని మేడ్ ఏ మూవీ అండ్ కెప్ట్ ఇట్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఆ ఇన్నోవేషన్ హౌ ఈ థింగ్స్ ఆ ఫిలిం మేకర్ షుడ్ నో ఇట్ అండ్ ద కామన్ మ్యాన్ షుడ్ నో ఇట్ హౌ సింపుల్ ఇట్ ఈస్. దానికి మనం దగ్గరలో ఉండి బతుకుతూ ఉన్నాం కాబట్టి ఆ దగ్గరతనాన్ని ఎక్కువ చూపించడంలో ఆయన యొక్క స్కిల్స్ని
ఆయన లైఫ్ జర్నీని మనం బయోపిక్ లాగా తీయటంలో తప్పు లేదు అని చెప్పి నా ఐడియాస్ ఆయన అప్పుడు నా ఐడియా ఓన్ దట్ వాజ్ మై ఐడియా. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ వన్ అండ్ ఆల్ ఇన్ అవర్ కంట్రీ షుడ్ అవేర్ అబౌట్ యువర్ పర్సనల్ అండ్ ద బయోపిక్. ఫిలిం ఇండస్ట్రీలో అన్ని ట్రెండ్ సెట్ మార్క్స్ చేసింది ఈయననే. సో లెట్ us know. అంటే ఇప్పుడు ఎలా చూపించబోతున్నారు సినిమాలో? ఆయన పాజిటివ్గా చూపించబోతున్నారా, నెగిటివ్గా చూపించబోతున్నారా? మన ఐడియాస్ పెడితే ఆడ బయోపిక్ ఎట్లా అవుతుంది? కాదు కదా, యాజ్ ఇట్ ఈస్గా పెడితేనే ఉంటుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సో ఒక జస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ స్కోప్ ఇన్ మై స్క్రిప్ట్ రైటింగ్. సో బట్ నిజాలను తీసుకుంటాం. ఆయన నిజం చెప్పకున్నా చేయకున్నా కొన్ని వదిలిన ఒక సాక్ష్యాలు ఉంటాయి చూడు, ఆ నిజాలను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆయనతో అప్రోచ్ చేయారు ఇట్లా సినిమా తీస్తున్నారు? We had a long discussions with him and deputed number of script writers and everything written, and he endorsed that yes, this is mine, so that we should not have any problems. So and with his endorsement only the movie is made. ఆయనతో ప్రొడక్షన్ చేశారా మీరు ఆయనతో కలిసి? ఇప్పుడు చేస్తున్నాం. అర్నబ్ కోసం జర్నలిజం అనేది సబ్జెక్ట్ మీద చేస్తున్నాము. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ జర్నలిజం, హౌ దట్ ఈస్ అనే పాయింట్ని మనం ఎక్స్ప్రెస్. ఆ మూవీ మీరు ప్రొడ్యూస్ చేస్తారు? ఐఎమ్ ప్రొడ్యూసింగ్ దట్ మూవీ అండ్ హీ ఈజ్ ద రైటర్ అండ్ డైరెక్టర్. ఇంకోటి ఆర్జీవి గారి మీద ఒక కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే, ఆయన సినిమా చేస్తారు, రిలీజ్ చేస్తారు, ప్రొడ్యూసర్స్ లాస్లో ఉంటారు. ఆయన ట్రైలర్లో చూపించడానికి సినిమాలో ఉండేదానికి అసలు సంబంధమే ఉండదు. ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు అన్న మాటలు గడిచిన కొన్ని సినిమాల్లో అదే ప్రివీల్ అయి ఉన్నది యాక్చువల్గా. నో ప్రొడ్యూసర్ లాస్ ఆఫ్ ఫెయిల్యూరా అంటే ప్రాఫిటా అని అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఈజ్ హ్యాండ్. మనం ఆయనకి ట్యాగ్ వేయటం ఎందుకు రాంగ్ కదా. ప్రొడ్యూసర్ అనేవాడు ఫిలిం మేకింగ్లో ఆయనకు లాభం వస్తుందా అనేది ఆయన జడ్జ్ చేసుకున్నప్పుడు హీ విల్ లీడ్ ఇన్ టు దట్ థింగ్. నేను చేసే మూవీలో నాకు ఏది ప్రమాణాలుగా చేసుకొని మూవీ మేక్ చేస్తున్నా అనేది అది సక్సెస్ అయితే చాలు. మనీ మ్యాటర్ కాదున్నప్పుడు ఇంకా నీకు మనీ మ్యాటర్లో ఓన్లీ ప్రాఫిట్ లాస్ అనేది ఉండదు. ఇక నా బయోపిక్ రీజన్స్ ఏంటి ఫలానా అనేది ఉంటే అది మీట్ అయితే చాలు నాకు. అండ్ ఏదైనా నేను నమ్మే నిజం ఏంటి అంటే హానెస్ట్ తోటి, సిన్సియర్ తోటి, నిజాయితీతోటి ఏ వర్క్ అయినా చేయండి, మీకు సక్సెస్ఫుల్ వర్కే అవుతుంది. యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ఎ సక్సెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఆర్జీవి గారు చేసే మూవీలన్నీ ఫెయిల్యూరు అని లేకపోతే సక్సెస్ అని అనేది డిఫరెంట్ పారామీటర్స్లో అది డిపెండ్ అయి ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ లాస్ ఉంటారు మూవీలో అలా అని అంటే కొన్ని మూవీస్ లాస్ ఉన్నాయి, ఆయన ఒప్పుకుంటారు. అండ్ సమ్ రీజన్స్ ఉన్నాయి. ఆయన లాస్ చేసే మూవీ చేశాడంటే రాంగ్, అది మరి లాస్ అయ్యేది అది డిఫరెంట్ సిచ్యువేషన్లో. అలాగే ఆయన సినిమాని వేరే వాళ్ళకి అప్ చెప్పేసి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వేరే వాళ్ళకి అప్ చెప్పేసి ఈయన ఒక ఆర్గనైజర్గా మారిపోతారంట కదా. ఇట్ ఈస్ ఈజ్ మోడల్ ఆఫ్ మేకింగ్ మూవీ. సో నాట్ ఆల్ ద మూవీస్ ఈ షుడ్ మేక్ బై ఇన్ పర్సన్. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉందండి, నేను బెటర్ మ్యాసన్ అనుకోండి. ఆ ఇల్లు చూస్తే దాదాపు ఒక 13,000 SFT ఉంటుంది మంచి మహల్. ఎవరు అంటే మేసన్ పెట్టకుండా నేను చేస్తే బ్యూటిఫుల్ హౌస్ అవుతుంది, ఇంకా బెటర్ అవుతుంది. నేను మేసన్ పెట్టి ఎందుకు చేస్తాను? వర్క్ని డీసెంట్రలైజ్ చేసి వర్క్ ప్రోడక్ట్ని బయటికి తీయటంలో ఆయన దిట్ట. ఆయన ఒకటేసారి 10 సినిమాలు చేసే కెపాసిటీ అలాంటివి వచ్చినప్పుడు సో హీ కెన్ డూ దట్. ఓకే, హీ హ్యాస్ ఎ మెకానిజం ఇన్ దట్ వే so that he can produce at a time 10 movies. But on the whole అన్ని మూవీస్లో he is having that creativity there and he monitors that, he can execute that way. So one should appreciate that. ఇప్పుడు ఆయన చేస్తేనే చేయాలంటే ఎవరు చెప్పారు? దట్ ఈస్ హౌ he is making movies. ఈ ఆర్జీవి గారితో 5 సినిమాలు ఒప్పందం రాయించుకున్నారంట, అగ్రిమెంట్ ఏం లేదు కానీ బట్ దిస్ 3 movies are made by me. And in the process, we are making 2 other movies. One is Arnab Goswami, the Republic, the journalism basically, and how that influence in our country. Then the other one is which I made the script, that is Mr. RGV. So the film and social image of RGV is the main genre. Main
థీమ్ ఆఫ్ ది మూవీ దట్ వన్. ఇలా సార్ ఇది ఓటీటీ రిలీజ్ అంటారా లేదంటే థియేటర్ రిలీజా? నేను we together having a company. Okay. The e-distribution which we are going to introduce now, very soon we are launching. Okay. So the e-distribution is the one, the all film making and film distribution అనేది ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. సో ఆ ప్లాట్ఫామే ఈ డిస్ట్రిబ్యూషన్. ఏ కాంటెంట్ ఉంటుంది? ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసే ప్రతి కంటెంట్ అక్కడ ఉంటుంది. ఈ కెన్ ఇన్వైట్ ది బిడ్ పార్టిసిపెంట్, హీ అనౌన్సెస్ ది రిలీజ్. ప్రొడ్యూసర్ అనౌన్స్ చేస్తాడు, అనౌన్స్ చేసి ఫలానా టైంలో రిలీజ్ చేస్తామని చెప్పి ఒక ట్రైలర్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది, సినాప్సిస్ ఉంటుంది, కాస్టింగ్ అన్నీ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. సో ఎగ్జిబిటర్స్ అందరు రిజిస్టర్ అవుతారు, ప్రొడ్యూసర్స్ అందరు రిజిస్టర్ అవుతారు, సబ్స్క్రిప్షన్స్ అందరు రిజిస్టర్ అవుతారు, స్మాల్ ప్రొడ్యూసర్స్, స్మాల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో, బిగ్ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో అందరూ ఒక ప్లేస్లో ఉంటారు. ప్రొడ్యూసర్ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు పెట్టేసేసి ఒక డేట్ అనౌన్స్ చేసేసి ఆ డేట్ బేసిస్లో మూవీని బిడ్డింగ్ చేస్తారు. సో ఎగ్జిబిటర్స్ అంతా ఆ మూవీకి బిడ్డింగ్ చేసిన తర్వాత ఆ మూవీని ఏజెన్సీ త్రూగా, అంటే క్యూబ్ ఫార్మాట్, పీడిఎక్స్ ఫార్మాట్ అండ్ యూఎఫ్ఏ ఫార్మాట్ ఉంటుంది అది. సో వాళ్ళ త్రూగా ఇది మూవీ రిలీజ్ చేస్తాం అన్నట్టు. అది అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ లిబర్టీ. అంటే ఈ డజంట్ నీడ్ టు లుక్ ఫర్ ది ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్ విల్ హ్యావ్ ఎ ఫెసిలిటీ. ఇప్పుడు ఏ మూవీస్ అవైలబుల్ ఉన్నాయి, ఏ మూవీస్ రెడీ టు రిలీజ్ ఉన్నాయి, ఆ మూవీస్ని నేను ఎలా తీసుకోవాలి, ఏ రేట్లో వస్తాయి, డైరెక్ట్ ప్రొడ్యూసర్ తోటి ఆన్లైన్ బేసిస్లో వాటిని పికప్ చేసుకొని వాళ్ళు వేసేసుకుంటారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉన్నారు. సపోజ్ ఆల్రెడీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు స్క్రీన్స్ ఉంటాయి మల్టీప్లెక్స్లో, 6 స్క్రీన్స్ ఉంటాయి, 6 దాంట్లో వేయాలి అని అనుకున్నాను అనుకోండి, వన్ సింగిల్ అంటే ఒక 6 థియేటర్లు కలిపి ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు. ఓకే, ఆయన అన్ని స్క్రీన్లో ఇదే వేద్దాము అని అనుకుంటే కూడా ఈ కెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. సపోజ్ ఫ్రెండ్ నేనున్నా, మా ఫ్యామిలీ ఒక 50 మెంబర్స్ కలిసి ఒక థియేటర్లో మేము మూవీ చూడాలి. ప్రొడ్యూసర్ తోటి బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తాడు, ఫలానా షో ఇది కావాలని. ఒక థియేటర్ తెలిసిన ఫ్రెండ్ ఉన్నది, ఆ థియేటర్ నాకు కావాలి, midnight 12 o'clock నుంచి మూవీ రన్ కావాలి. సో వీ కెన్ జస్ట్ బిడ్ ఇట్. థియేటర్ ఓనర్కి డబ్బులు కట్టేసేసి ఆ టైంలో 50 మెంబర్స్ పై చూడవచ్చు. సార్ అట్లాగే ఇప్పుడు దిశ కానీ మర్డర్ కానీ ఇలాంటి సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. అవి చేయటం వల్ల ఒక నైతికంగా తప్పు అనేది కొంతమంది ఒపీనియన్. ఫ్యూచర్లో మీరు సినిమాలు చేయబోతున్నారు కాబట్టి అలాంటి సబ్జెక్ట్స్ అయినా మీరు చేసే అవకాశం ఉందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి, మీరే ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఒక హైకోర్టులో ఒక కేసు ఉంటుంది, ఓకే, డీల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక జడ్జిమెంట్స్ ఇచ్చే క్రమంలో కొన్ని నెంబర్ ఆఫ్ ఆల్రెడీ అప్రూవ్డ్ అయిన సిమిలర్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ని రిఫరెన్స్గా పెట్టేసి డెసిషన్స్ ఇస్తారు. నేను యాజ్ ఏ అడ్వకేట్గా చెప్తున్నాను. అంటే ఇది ఇలాంటి ఒక పరిస్థితి సంఘటనలు ఉన్న సిచ్యువేషన్లో ఒక న్యాయం చేయాలంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి అవి మ్యాచ్ అయినప్పుడు దాంట్లో కాంటెంట్ ఎసెన్స్ తీసుకొని అవుట్పుట్ ఇస్తారు, అదే జడ్జిమెంట్ రూపంలో పెడతారు. ఇప్పుడు సమాజంలో మనం ఈ 2 ఘటనలు, మర్డర్ అండ్ హానరీ కిల్లింగ్, అది దిశ రేప్ కేసు, ఓకే, నిర్భయ లాంటి వ్యవస్థలో ఉన్న ఈ క్రమంలో కూడా అలాంటి క్రైమ్ జరుగుతూ ఉన్నప్పుడు, ఓకే, సో మనం వాట్ ఈస్ ద వే టు గెట్ అవేర్ ఆఫ్ ఇట్? ఆ నలుగురికి ఆ అవేర్నెస్ లేదు అని అంటే వాడు చదువుకున్నాను కావచ్చు, లేకపోతే వాడికి ఈ నిర్భయ యాక్ట్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ తెలియకపోవచ్చు. ఓకే, సో మూవీ అనేది ఒక బెస్ట్ మీడియా. ఓకే, ఇది అయిపోయిన ఘటన, వీళ్ళకి ఒకరిని రాంగ్ చూపించే ఒక ఉద్దేశం కాదు. ఇక్కడ ఒక నిజం ఎలా ఎగ్జిక్యూట్ అయింది, దాని కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా కనబడుతున్నాయి అనేది అందరికి ఎక్స్పోజ్ చేయడం బాధ్యత. అసలు గవర్నమెంట్ మేము ముందుకు వచ్చి ఇలాంటి క్రైమ్ని ఎక్స్పోజ్ చేసి ఫిల్మాటికల్గా కన్వర్ట్ చేసి ఇవ్వాలి, ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. సమాజంలో ఇలా అభివృద్ధి చెందాము, మనం ఇలాంటి తప్పు చేయకూడదు అని. అంటే ఆర్జీవి గారు మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు కదా దాని ద్వారా, జస్ట్ సంఘటన ఎట్లా జరుగుతుందో చూపిస్తున్నారు. తద్వారా వాళ్ళ ఫ్యామిలీ దానివల్ల యూజ్ ఏంటి? ఒక మూవీని ఒక సంఘటన చేసి దాంట్లో సైకోయిజం పెట్టుకోవటం, అది ఒకవేళ అలా తీస్తే రాంగ్, అలా తీస్తే అబ్సల్యూట్ రాంగ్. అది
బట్ దీనివల్ల ఒక షూట్ జరిగింది, వాళ్ళు నలుగురు చంపేశారు. అండ్ ఒక గవర్నమెంట్ ఏం చేసింది, దాని పాత్ర ఏంటి, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ పోలీస్ సిస్టమ్ ఏం చేసింది, దాని ఏంటి, జ్యుడిషియల్ బాడీ ఏం చేసింది. ఒక డెమోక్రసీలో ఒక స్వేచ్ఛ ఉన్న, ఒక ఫండమెంటల్ రైట్స్ స్వేచ్ఛ ఉన్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్వేచ్ఛని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వేరే స్వేచ్ఛల్లోకి పోయి మీరు దాన్ని పోక్ చేయటం వల్ల అది క్రైమ్గా ఎట్లా కన్వర్ట్ అవుతుంది. సో ఆ బాధ్యత అనేది ప్రతి వారికి తెలిసాలి. సో ఫిలిం ఒక డొమైన్, దాన్ని వాడుకొని ఎక్స్పోజ్ చేయడం అనేది తప్పేం లేదు. బట్ మీరు అన్నట్టు అది ఓన్లీ ఆ సంఘటనలో ఉన్న క్రీమ్, ఇంకా కనబడిన కొంత క్రీమ్ చూపించాలి అని అంటే అది సైకోయిజం అవుతుంది. అంటే రాంగ్ ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, అది ఎవరు చూడడానికి పోతారు అట్లయినా. అంటే దీనివల్ల ఎవరైతే ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు బాధపడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా, మళ్ళీ అట్లా చూపించడం వల్ల. అంటే అది నిజమే కదా, అది నిజమే కదా. వాళ్ళు ఏ విధంగా బాధపడతారు అంటే ఎలా జరిగింది అట్లా క్లియర్గా ఆయన చూపించడం వల్ల బాధపడే సంఘటన. ఇప్పుడు అక్కడ క్రైమ్ జరిగింది అనేది చూపిస్తారు, కానీ క్రైమ్ ఎంత డీటెయిల్గా జరిగింది అనేది చూపించడంలో మీనింగ్లెస్. ఆర్జీవి గారు చూపిస్తారు సార్, అలా ఉంటే అది రాంగ్, సెన్సర్ కట్ చేస్తుంది. ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ మైండ్. His intention is to expose the content to reach the people who are keep on repeating the mistake same. To stop that. That is the job of the government. And he is just helping hand that information. And rather, the families should come forward and say that this is how, and they should be part of in that. వాళ్ళకి ఏదన్నా మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ యొక్క ఇన్సల్ట్ అవుతుంది, దిస్ కట్ చేయండి అని చెప్పి అలా వాళ్ళు కోఆపరేట్ చేసి ఇది మళ్ళీ ఇంకో అమ్మాయికి కానీ సమాజంలో ఇది రిపీట్ కాకుండా ఉండడానికి చేసే జాగ్రత్తలు ఇంకేమని చెప్పొచ్చు. వాళ్ళే వచ్చి మైక్లో చెప్పారు వాళ్ళు మీడియాలో, ఈ సమాజంలో దీన్ని వేరు పాడేసేయాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఏమవుతున్నాయో మూవీలో కూడా చేస్తున్నారు, అక్కడ కూడా వచ్చి చెప్పి నిలబడి చేపియాలి. అది వాళ్ళ బాధ్యత కూడా. వాళ్ళు ఎంత పెయిన్ గురైనరు అన్న పాయింట్ కూడా చెప్పియాలి. పార్ట్ ఆఫ్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ పుట్టింగ్ కేస్ అగైన్స్ దీస్ దాట్ అండ్ మూవీ రిలీజ్ కాకముందుకే ఇలా చేస్తే అదే అంటే రాంగ్ సెన్స్, ప్రొవొకేషన్ అన్నట్టు. రాదర్ ఆయన పిలిపించుకోవాలి, మీరు ఏం చెప్తున్నారు చెప్పండి కథ అని అనిపించుకోవాలి, లేకపోతే వీళ్ళు పోయి మేము ఇది చెప్పాలని అనుకుంటున్నాం అనాలి. సో దాంట్లో అడిషన్, డిలీషన్ అండ్ కరెక్షన్ చేయడం అనేది జరగాలి. అది బట్ వాలంటరీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఎసెన్షియల్ అనేది కాంట్రవర్సీ అని అంటారు దాన్ని. అలాగే మీ నెక్స్ట్ మూవీ వచ్చేసి రేవతి గారితో ఒక సినిమా చేశారని విన్నాను. అయిపోయింది, అది రెడీ టు రిలీజ్. థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు తెలుగు 2 రాష్ట్రాల్లో. ఆ సినిమా సబ్జెక్ట్ ఏంటి, రేవతి గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా సబ్జెక్ట్ చెప్పలేను అది, బట్ థీమ్ ఈజ్ వెరీ గుడ్. అది ఒక మదర్ సన్, ఓకే, ఒక ఎఫెక్షన్, ఒక రెస్పాన్సిబుల్ ఎఫెక్షన్, ఒక బాధ్యత గల సిటిజన్ కన్వర్షన్లో మ్యాగ్నిఫై చేస్తే సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియాకి సంబంధం ఎలా ఉండాలి, ఇండియా యాజ్ ఎ సిటిజన్ ఎలా ఉండాలి అని ఒక సంబంధాన్ని క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎలా ఉంటాడు అని చెప్పి, ఇండియా వాట్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ది జనరేషన్స్ అనే పాయింట్ని మ్యాపింగ్ చేసిన సినిమా అన్నట్టు. మంచి సినిమా అది. ఓకే, అంటే దీని ఏమైనా అవార్డ్ కోసం ఏమైనా ప్లాన్ చేసి? ఇట్ విల్ కమ్ బై ఇట్ సెల్ఫ్. మూవీ మేడ్ బై లెజెండ్స్. ఓకే, మా ఉమా మహేశ్వరరావు గారు అంకురం మూవీ డైరెక్టర్, రేవతి గారు యాక్టెడ్. షీ వాజ్ వన్ ఆఫ్ ది లీడ్ హీరోయిన్ ఇన్ అంకురం అండ్ షీ గాట్ నేషనల్ అవార్డ్. హీ గాట్ నేషనల్ అవార్డ్ ఇన్ దట్ మూవీ. అండ్ మధవ్ భట్ గారు ఏషియన్ #1 DOP. ఆల్మోస్ట్ 500 movies he made in all languages in India. And all these legends came together and made movies Itlu Amma. And you can imagine that. And they were given total freedom in making movie, and it never any time contributed in any creative aspects. The facilities provided as a producer, we have done it. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? అండ్ దీనిలో ఇన్నోవేషన్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టాం మేము యాజ్ ఎ ఫీమేల్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యాజ్ ఎ ఫీమేల్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ మూవీ? దుర్గా అని మేడం, దుర్గా అడ్వకేట్, హర్ బేబీ యాక్చువల్లీ వర్చువల్లీ సీయింగ్ దట్ ఇట్ ఈస్ హర్ బేబీ. వెరీ సూన్ ఇట్ విల్ బీ, యాజ్ సూన్ యాజ్ ది థియేటర్స్ ఓపెన్ విల్ రిలీజ్ ఇట్. తెలుగు అండ్ తమిళ్ వీఆర్ మేకింగ్. సార్ ఇంకోటి, ఆర్జీవి గారితో వర్క్ చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఆయనతో వర్క్ చేయలేరు,
చేయలేదు కూడా ఇప్పుడు దాకా. మీ జర్నీ ఎలా ఉండబోతుంది? నేను పెళ్లి చేసుకున్న వైఫ్ ఆయనతో ఉండడానికి పర్పస్ మేడ్ అస్ టు బి టుగెదర్ టు మేక్ మూవీ. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ గోయింగ్ టుగెదర్ ఫైన్. ఇట్ ఈస్ ఈజ్ బెనిఫిట్, ఇట్ ఈస్ మై బెనిఫిట్, దెన్ విల్ లివ్ టుగెదర్. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ కాన్ఫ్లిక్ట్స్ విల్ లీవ్ ఫ్రమ్. ప్రొడ్యూసర్గా మీ లక్ష్యం ఏంటి అసలు, ఏం చేద్దామని? జస్ట్ అన్ఫోల్డింగ్ ది కంటెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే. మన జీవితాలని, మన భావితరాలని నడిపించే ఒక గ్రంథం అది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది ఒక 60% హ్యుమానిటీ, అంటే హిందూయిజం ఉంటుంది, అండ్ ఆర్టికల్స్ ఒక 30% ఉంటాయి. ఆర్టికల్స్ యొక్క రెస్పాన్సిబుల్ క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్. అంటే ఒక కల్చర్లో ఉన్న క్రైమ్ని ఏరి ఎత్తిపడేయడం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. టాప్ 10% అనేది హ్యుమానిటీ, అది చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇది ఒక కాన్స్టిట్యూషన్ ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యానికి ఎలా తోడవుతుంది, ప్రజల యొక్క అప్గ్రేడేషన్కి 10,000 సంవత్సరాలు బిఫోర్ కాన్స్టిట్యూషన్ రాజులు రాజవ్యవస్థలో జరిగిన ఒక క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్ని అది ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ బెటర్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే ఒక ప్రాసెస్లో మన కాన్స్టిట్యూషన్ ఎంత తోడ్పడుతుంది, అందులో ఉన్న అంశాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసి వాళ్ళ అమెండ్మెంట్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ప్రాసెస్ని, ఆ కంటెంట్ మన దగ్గర ఉంది, ఆ ట్రెజరీ మన దగ్గర ఉంది అనే ఒక పాయింట్ని ఎక్స్పోజ్ చేయడానికి చేసే ప్రయత్నాలు నా సినిమాలు అన్నీ ఉంటాయండి. ఓకే సార్, ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ సినిమాల గురించి? సినిమాలు ఏంటి అంటే సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో ఎవ్రీబడి లుక్ ఎట్ దాట్ వే. అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ జీవితాలు అందులో చూడాలి, వాళ్ళ భావితరాలు అందులో చూడాలి. సో ఆ అంశాలను ఎప్పుడు కూడా మర్చిపోయిన రసాలు అందులో ఉండాలి. దాంతోపాటు ఒక చిన్న మెసేజ్ వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వటం, అంతే. దట్ ఈస్ మై వ్యూ అండ్ వీ షుడ్ ఆల్ అప్రిషియేట్. సో నా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారా లేదా, లేకపోతే దాన్ని డిస్కరేజ్ చేస్తారా అనేది వాళ్ళకే వదిలేస్తాను. ఓకే సార్, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.